ఈ రోజు నుంచి సక్కుకి మిగిలిపోయిన ఆహారం పెట్టండి. అనుకున్నాను సత్యభామ సఖు మీద ప్రేమతో ఇక్కడికి రాలేదు. పాపం అది ఇంకా ఇంట్లో అడుగు పెట్టనే లేదు. ఈ లోపు దాన్ని కంగారు పెడుతున్నావు. పెద్దమ్మ మీరే చూడండి తను ఎంతగా ఏడుస్తుందో. అయ్యో వదినా, అది నా సఖు ఇంకా చిన్న పిల్ల కదా, మనందరినీ ఒకేసారి చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చుంటాయి. ఇప్పటి వరకు మమ్మల్ని వదిలి తను ఎప్పుడూ ఉండలేదు. పెళ్ళయ్యాక మొదటిసారి ఇక్కడికి వచ్చింది. తనని చూస్తే మాకు ఏడుపు వస్తుంది. తనకి ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? ఇదిగో భామ, దీని అత్తగారెవరు? మీ పిన్నే కదా. ఈ సంబంధాన్ని కుదిర్చింది నువ్వే. మరి కోడల్ని ఏడిపించే అత్తగారా మీ పిన్నమ్మా? మొదటిసారి పుట్టింటికొచ్చింది. దానికి చిరునవ్వుతో స్వాగతం పలక్కుండా ఈ సత్యభామ లేనిపోనివి చెప్పి భయపెడుతోంది. ఇది చాలా తప్పే. నీకు కూడా 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళు అత్తగారింటికి వెళ్తారు. ఇక చాలు, మనం అనవసరంగా వాదించుకోవద్దు. అందరం లోపలికి వెళ్దాం. పదండి. పద సకు, పద. మీరు మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి. నేను మాత్రం దీని మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఇది కనుక తోక జాడించిందంటే మరుక్షణం మా మనోరమ పిండికి చేరవేస్తాను. అమ్మా, సక్కు వాళ్ళ అమ్మా నాన్నకి విషయాలన్నీ చెప్పేస్తే, అదే గృహప్రవేశం నుంచి మిరపకాయలు దంచేంత వరకు ఒక్కటి వదలకుండా అన్ని విషయాలు చెప్పేస్తే? ఖచ్చితంగా చెప్పదు. దాన్ని బాగా హెచ్చరించి పంపించాను. ఇక్కడ విషయాలు అక్కడ చెప్తే చంపేస్తానని చెప్పాను. ఎలాగూ మన సత్యభామ అక్కడే ఉంది కదా. దానికి సక్కు అంటే అసూయ. అది సక్కు పతనం కోరుకుంటుంది. నా మాట లెక్క చేయకుండా సక్కు వాళ్ళకి అన్ని విషయాలు చెప్పేస్తే నేను దాన్ని ఊరికే వదిలిపెట్టను. కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి నదిలో పడేస్తాను. బాబాగారు, అయ్యో దేవుడా, ఇది ఖచ్చితంగా నాగోజీ బాబా గారి గొంతే. ఇప్పుడు బాబా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమండి, బాబా గారు అనండి. ఆయన విన్నారంటే మిమ్మల్ని శపిస్తారు. సరే పదండి. పద పద. బాబాగారు, బాబాగారు, ఉమా, సఖుకి ఇష్టమైనవన్నీ ఉండేవుగా? అవును, నువ్వు మాకు చెప్పాలా? దాని మీద మాకు ప్రేమ లేదా? అది కాదు. సఖు మాకేం కాదా? కాదా? ఏమండి, సఖుకి నచ్చిన వంటకాలే చేశాను. మామిడికాయతో తనకి ఎంతో ఇష్టమైన తీపి, పులుపు, కారం పచ్చడి కూడా చేశాను. రొట్టెలు కూడా చేశాను. తనకిష్టమైనవి చేస్తావని నాకు తెలుసు. సంతోషంలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ 4 రోజులు సక్కుని మనం బాగా చూసుకోవాలి. సక్కుకి ఇష్టమైనవన్నీ చేయండి. తనకేం తినాలనుందో ఒకసారి కనుక్కొని చేయండి. సరే శివప్ప, సరే. ముందు వెళ్ళి నీ బంగారు తల్లిని పిలువు. కంచంలో వడ్డించేశామని చెప్పు. అయ్యో సక్కు, సక్కు, ఇదేసుకున్నావేంటి? నీకు పెళ్ళైపోయింది సఖు. పెళ్ళయ్యాక ఇలాంటి బట్టలు వేసుకోకూడదమ్మా. సక్కు, మీ అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ నీ మీద కోపడుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళందరూ చీరలు మాత్రమే కట్టుకోవాలి. వెళ్ళి బట్టలు మార్చుకురా. అమ్మా,
నేను మార్చుకోను. అయ్యో తననేమనకండి, నేనే తనని వేసుకోమన్నాను. దయచేసి తన్నేమనకండి. అది కాదు ఉమా, ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు? ఎవరో ఎందుకు, వాకిట్లో కూర్చునుందిగా సత్యభామ, వాళ్ళ అత్తగారికి చెప్తుంది. ఇంకో 4 కల్పించి చెప్తుంది. చెప్పదులే అత్తయ్య గారు. చీర కట్టుకుంటే పాపం తనకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ 4 రోజులు మనతో ఉన్నప్పుడు ఇలా ఉండనివ్వండి. ఇది తన పుట్టిల్లు కదా. అందరు రండి, భోజనానికి కూర్చోండి. సరే సరే, అలాగే. సఖు, నువ్వు మీ నాన్న ముందు మీరిద్దరూ కూర్చుని తినండి, మేమిద్దరం తర్వాత తింటాం. నువ్వు మగవాళ్ళ పంక్తిలో కూర్చొని భోజనం చేస్తావా? నిన్ను నేను దారిలోకి తీసుకొస్తాను. వద్దు, ముందు మగవాళ్ళు తర్వాతే ఆడవాళ్ళు. అత్తగారింట్లో ఈ నియమం పాటిస్తారు. అవునమ్మా, అది నిజమే. కానీ ఇప్పుడు నువ్వు పుట్టింట్లో ఉన్నావు, మీ అత్తగారింట్లో లేవు. నువ్వు నా ముద్దుల మనవరాలివి. ఇది వరకు ఏం చేసేదానివి? మాకంటే ముందు మీ నాన్నతో కలిసి భోంచేసేదానివి. ఇప్పుడు అలాగే కూర్చో, మేమిద్దరం వడ్డిస్తాం. చూడు, మీ అమ్మ నీ కోసం అందమైన ముగ్గు వేసింది. అయితే ఒక పని చేద్దాం, మనందరం కలిసి భోంచేద్దాం, ఏమంటారు? రండి, కంచాలు తీసుకురండి, కలిసి తిందాం. సరేనా సక్కు? రండి. ఏమండి, ఉమా, అందరికి కంచాలు తీసుకురా. ఉమా, పద, మనం కంచాలు మంచినీళ్ళు పెడదాం. ఇన్నాళ్ళు నాకు సేవలు చేసింది నువ్వే కదా మనోరమా. కొత్త తరానికి కూడా అవకాశం ఇవ్వు. నా కాళ్ళు కడిగి నాకు పూజ చేసే అవకాశాన్ని నీ కోడలికిస్తున్నా. సఖుకి తనని పిలవమంటున్నాను కదా. అరే సక్కుని త్వరగా పిలు మనోరమా. ఎక్కడుంది సక్కు? మీ ఇద్దరికి సకుకి గోరు ముద్దలు తినిపించాలని ఉంది కదా? ముందు నేను పెడతాను. సకు, నీకు చాలా ఇష్టమైన కూర.